అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 20వ పాసురము ఒకసారి అనుసంధానం చేసుకుందాం. యథావకాశంగా అర్థ అనుసంధానం కూడా చేద్దాం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பந்தவிற்கும் கலியே துயிலஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலஜாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலஜாய் உக்கமும் தட்டெலியும் தந்துன்மணாலனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరెంపావాయ్. గత పాసురములో అమ్మవారు నీలాదేవిని మేల్కొలిపి ఆమె వైభవాన్ని కీర్తించినారు. అనేకమైనటువంటి గుత్తి దీపముల చేత అలంకరించబడిన దంతపు శ్రేష్టమైన ఏనుగు దంతపు కోళ్లచే నిర్మించబడిన మంచము, మంచి సుఖమైన విశాలమైన తెల్లనైన పరిమళభరితమైన మెత్తనైన లక్షణములు కలిగినటువంటి పరుపుపై అమ్మవారు విశ్రమించి ఉన్నది. ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి మొత్తం అమ్మవారికి శయ్యగా ఉంటున్నది. ఆ శయ్య మీద అమ్మవారు విలాసంగా సుఖభోగం అనుభవిస్తూ ఉంది పరమాత్మతో. ఆమె ఆధీనములో పరమాత్మ ఉంటున్నాడు. ఈ సమస్త జీవకోటి కూడా ఆమె స్వాధీనములో ఉంటున్నది. దాన్ని సూచిస్తూ పందారు విరళి చేతిలో బంతిని పట్టుకొని ఒక చేత మరొక చేత స్వామిని గట్టిగా పట్టుకొని హాయిగా పడుకొని ఉన్నటువంటి ఓ అమ్మా, ఓ జగత్ రక్షకి, జగన్నాథుని యొక్క పట్టపు రాణి అని ఈ పాసురములో ఒక తత్వబోధ చేస్తున్నది. అమ్మవారు దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం, లోకానికంతటికి తల్లి స్థానములో ఉంటూ వీళ్ళ యొక్క పాపములను కనిపించకుండా చేసి పరమాత్మను ప్రేరేపించి ఉత్సాహపరిచి ఆయన యొక్క సర్వశక్తులన్నీ మనల్ని కాపాడేట్టుగా చేస్తుంది అమ్మ యొక్క సౌందర్యము, అమ్మ యొక్క వాత్సల్యం. సౌందర్యము పరమాత్మను పట్టుకొని, సౌందర్యము చేత పరమాత్మను వశం చేసుకొని, వాత్సల్యము చేత మనందరిని దగ్గరికి తీసుకొని ఈ జీవాత్మ పరమాత్మ కలయిక చేత కలిగే ఆనందాన్ని తన కళ్ళతో చూసి ఆనందిస్తున్నది జగన్మాత. అలాంటి దివ్యమైనటువంటి ఉపనిషద్ అర్థాన్ని, వేదార్థాన్ని మనకు ఒక చిన్న పాటలో అమ్మవారు అందిస్తున్నది. అజ్ఞానులమైన మనము గోపికలము కనుక, గొల్లలము కనుక. అంతేకాదు, ఈ నీలాదేవి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆయా సమయాలలో ఆయా పేర్లతో అవతరిస్తూ ఉన్నది. పరమపదములో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు తనకు ఛాయారూపంగా ఉండేటువంటి భూదేవి, నీలాదేవులు వెంచేసి ఉంటారు అని ఉపనిషత్తు చెబుతున్నది, వేదం చెబుతున్నది. అలాంటి వారు ఆయా సమయాల్లో అమ్మవారే ప్రధానమైనటువంటి శక్తిగా ఉండి, మహాలక్ష్మియే అంతరాత్మగా ఉండి ఈ భూమి మీద ఆయా పేర్లతో అవతరిస్తూ ఉంటుంది స్వామితో పాటుగా. వరాహస్వామి సమయంలో భూదేవిగా, రామావతారంలో తానే స్వయంగా సీతగా, కృష్ణావతారంలో తానే గొల్లపిల్ల అయినటువంటి కృష్ణునికి వరసైనటువంటి మరదలుగా, మేనమామ గారి కూతురుగా అవతరించిన నీలాదేవి అని సాంప్రదాయం. కొన్ని ప్రాంతాల పురాణాలేమో
రుక్మిణి అని చెబుతున్నారు మహాలక్ష్మి, కొందరు రాధ అంటున్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో ఇది కూడా శ్రేష్టతమమైనటువంటి వ్యాఖ్యానం. గోదమ్మ ఎక్కడ కూడా ఊహించి చెప్పదు, దానికి సహేతుకమైనటువంటి విషయాలనే చెబుతారు. ఆడవార్లంతా అలాగే చెబుతారు, సహేతుక కారణాలు చెబుతూ భగవంతునితో మనకు ప్రేమను కల్పిస్తారు. హేతుబద్ధము లేని కారణాలను చెప్పడానికి ఆడవారులు ఒప్పుకోరు. శాస్త్ర ప్రమాణం ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉంటే అది స్వీకరిస్తారు. అలాగే ఉపనిషత్తు కూడా నీళా సూక్తమని, నీళాదేవి కూడా వేదములో ఒక స్థానం ఉన్నది కనుక ఆవిడ కూడా కృష్ణునికి పత్నిగా ఉన్నది అని ఈ గొల్లల సాంప్రదాయంలో వాళ్ళ కులమైనటువంటి అమ్మాయినే కృష్ణుడు చేసుకొనుట. ఆ విధంగా తిరువే అంటే నువ్వు సాక్షాత్తు మహాలక్ష్మివే అమ్మా అని కీర్తించినారు. ఇది తత్వమన్రు, ఇది నీ తత్వం కాదు, ఇలా పడుకొని ఉండుట అని. ఎప్పుడైతే అమ్మవారు వైభవం కాస్త కనిపించిందో, చేతుల గాజుల గలగలలు, ఆమె చేతిలో బంతి పట్టుకున్నది మాత్రమే కనిపించింది. ఈ పాసురంలో ఇంకా కాస్త కొంచెము లక్ష్మీనారాయణుడు ఇరువురి తత్వాన్ని ఆవిష్కారం చేస్తున్నారు గోదమ్మ. అలాంటి శ్రీదేవితో కూడి ఉన్నటువంటి నారాయణ తత్వమే పరతత్వంగా స్వీకరించమని శాస్త్రములు. మోక్షం మీద కోరిక కలిగిన వారికి నారాయణుడే పరమ ఆలంబనం, ఉపేయం. ఆయనను పొందుటయే ఉపాయం. పొందిన తర్వాత ఆయన యొక్క కైంకర్యం అంటే ఆయనకు సేవ చేయుటే ఉపేయము అని అంటారు. అయితే ఇరువురిని కలిపి ఆరాధించాలి. ఏ ఒక్కరిని కలిపి విడదీసి ఆరాధించుట సాంప్రదాయ విరుద్ధము, ధర్మ విరుద్ధం కూడా. తల్లిదండ్రులు కలిసి వేంచేసి ఉన్నప్పుడు సేవించుట సంతానం యొక్క లక్షణం ఎలాగైతే ఉందో, ఈ జీవలక్షణము లక్ష్మీ స్వరూపమైన నారాయణ స్వరూపమైనటువంటి వారిని ఇద్దరిని అవిభాజ్యంగా దర్శిస్తూ సేవించుట. అప్పుడే ఈ జీవాత్మ ఉజ్జీవనం అంటే ఉన్నత స్థితిని పొందుతున్నది అని చెబుతూ ఉన్నారు. భగవానుని దగ్గర చేరి ఉన్నటువంటి నీలాదేవి కూడా ఆ భగవద్ అనుభవంలో ఉండిపోయి వీళ్ళ మాటలను విని కూడా నిద్రలేవలేదు. అందుచేత వీళ్ళకు కొంచెం కోపము చేత భగవంతునికి దర్శనము సమాశ్లేషణములో ఆలస్యమవుతుందనేటువంటి బాధ చేత కొంచెం నిష్ఠురంగా మాట్లాడుతున్నారు. నీ ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటు ఓర్వకుండుట ఇదేమైనా న్యాయం ఉందా? ఇది నీ స్వరూపానికి తగదు, నీ స్వభావానికి తగదు అని వెంటనే అమ్మను పాడడం కంటే మనం వచ్చింది కృష్ణుడి సందర్శనమే కదా, కృష్ణుడినే పాడదాం, కృష్ణయ్యనే డైరెక్ట్గా మనం అడగాల్సింది ఏదో అడిగేద్దాం అని కృష్ణుని మీద కూడా, అమ్మ మీద ప్రేమ చేత ఆయన కూడా మాట్లాడుతులేడు. ఈవిడ కృష్ణస్వామి యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఈమె మాట్లాడడం లేదు. ఏమిటిది అని కాస్త కృష్ణుని కూడా ఈ నిద్ర లేపుతున్నారు ఈ పాసురంలో. మరి తనని లేపలేదని అనుకుంటున్నాడో ఏమో, లేదా ఆయనకేమైనా నియమాలు ఉన్నాయా మన మీద, ఇలా ఈ విధంగానే వస్తే నేను నిద్రలేస్తాననేటువంటి ఏమైనా నియమాలు పెట్టుకున్నాడా, అది విచారించుదామని. 33 అమరర్కు మున్సెన్రు కప్పం తవిరిక్కుం కలియే తుయిలజాయ్ నిద్ర మేల్కొని లేచి రావయ్యా కృష్ణయ్య. కలియే, ఎంత బలం కలిగిన వాడవు నువ్వు. అటువంటి ఆ భుజబలము చేతనే నీలాదేవిని వశం చేసుకున్నావు. ఆ భుజబలము చేతనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు. ఆ భుజబలము చేతనే కాళీయుని యొక్క మదమణి చేశావు. ఆ భుజబలము చేతనే కువలయాపీడమనే ఏనుగును సంహారం చేశావు, చాణూర ముష్టికులను సంహరించావు, కంసుడిని సంహరించిన భుజబలం కదా. అలాంటి భుజము కలిగినటువంటి నీవు ఈ అబలమైనటువంటి మా మీద కినుక వహించుట ధర్మము కాదు. అయితే నీవేమైనా లెక్క పెట్టుకున్నావా? ఇంతమంది వస్తే నాకు గౌరవం అనే భావన చేత మేము 5 లక్షలం వస్తే నీకు చిన్నగా కనిపిస్తుందో ఏమో. 33 అమరర్కు 33 కోట్ల దేవతలు నిన్నొచ్చి శరణాగతి చేస్తే వాళ్ళు బాధపడుతుంటే చూసి వాళ్ళు పిలవకముందే మున్సెన్రు నువ్వే ముందు వెళ్ళి వాళ్ళకు సహాయం చేశావు కదా. అంటే ఇన్ని కోట్ల మంది ఉంటేనే నేను సహాయం చేస్తానని ఏమైనా నియమం పెట్టుకున్నావా? 33 కోట్ల దేవతలు అని అంటూ
ఈ 33 కోట్ల దేవతలను ఏ విధంగా చెబుతున్నారంటే, కోట్లు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది వర్గములు అని, ఒక సమూహము. ఏదో మన లెక్కలో ఉండేటువంటి 1 7 సున్నాలు కాదు. కేవలం సంఖ్యాపరంగా చూడకూడదు. కోటి వర్గము అంటే అనేకమైనటువంటి సంఖ్య, అనేక మంది సంఖ్యలు కలిగిన ఒక వర్గం, ఒక సమూహం. అందులో ఆదిత్యులు 12 మంది, ద్వాదశ ఆదిత్య. ఈ 12 మంది ఒక్కొక్కరికి అనేకమైనటువంటి వర్గములు ఉన్నాయి, దేవతల వర్గములు. ఆ తర్వాత ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు, వాళ్లకు వర్గములు ఉన్నాయి. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 23. అష్టవసువులు, 8 మంది వసువులు. ఈ 8 మంది వసువులతో 31 అవుతుంది. ఆ తర్వాత అశ్విని దేవతలు 2. వీళ్ళు దేవతా వైద్యులు అని అంటారు. కనుక మొత్తం 33 మంది దేవతలు, 33 శాఖలు, డిపార్ట్మెంట్స్. అలాంటి 33 శాఖలకు ఒక్కొక్క శాఖకు కొన్ని కోట్ల మంది వర్గములు ఈ సృష్టిని నడిపించేటువంటి పరిపాలనా విభాగానికి ఉంటున్నారు. ఈ పరిపాలన విభాగంలో ఎవరికి కష్టములు వచ్చినా నారాయణుడే స్పందించాలి. ఇది ఒక నియమము, ఒక వ్యవస్థ. అలాంటి 33 కోట్ల మందికి కష్టం కలిగితే మీరే వెళ్ళి వారికి సహాయం చేశారు. ఈ దేవతలంటే ఒక అహంకారులు. మీతో సహాయం పొందుతున్నారు, మీ మీదే యుద్ధం చేస్తున్నారు. గ్రహించవయ్యా కృష్ణయ్య, మాకు మీతో యుద్ధం లేదు. మిమ్మల్ని ఆశ్రయించి వచ్చినవాళ్ళం, సేవించేవాళ్ళం. నీవు లేకుండా మేము ఉండలేము అని చెప్పేటువంటి పరమ ప్రియమైనటువంటి నీ సకులం. కానీ మీరు పడుకొని ఉంటున్నారు. బలిచక్రవర్తి దగ్గర భిక్షాటన చేసి దానం పట్టినటువంటి పరిపాలనా పదవిని ఇంద్రుడికి నువ్వు కాపాడావు. కానీ అదే ఇంద్రుడు ఈ కృష్ణావతారంలో నీ మీద అనేకమంది గొప్పనైనటువంటి వర్షమేఘములను కురిపించి గోకులాన్నంతా అతలాకుతలం చేశాడయా. అది భరించలేకనే కదా మీరు గోవర్ధన పర్వతం ఎత్తారు. అలాంటి వాళ్ళకా మీరు సహాయం చేయునది? కృతజ్ఞులు, చేసిన మేలు మరిచేవారు దేవతలు. అనేకమైనటువంటి అంతటి గొప్ప ఐశ్వర్యాన్ని కాపాడినటువంటి మిమ్మల్ని ఒక పారిజాత వృక్షం కావాలని అడిగితే యుద్ధం చేశాడు ఇంద్రుడు మీతో. కనుక అలాంటి దేవతలకు సహాయం చేస్తారా మీరు? అలాంటి నియమం ఏదైనా పెట్టుకున్నారా? ఇంత సంఖ్య ఉండాలని నియమం పెట్టుకున్నారా? అది భావ్యం కాదు. మీరు తప్ప మాకు ఇంకే సైన్యం లేదు, మీరే మా సైన్యం. కనుక కలియే ఓ బలపరాక్రమశాలి తుయిలజాయ్, మీరు మేరుకోరండి. అంతేకాదు చెప్పముడయాయ్, మంచి వీరత్వము కలిగినవాడ, ఆర్జవము కలిగినవాడ. తిరలుడయాయ్, బలము కలవాడ. తిరలుడయాయ్ శత్తార్కు వెప్పం కొడుకుం విమలా. శత్రువులు నీ యొక్క భుజబలము చూసి, నీ యొక్క పరాక్రమము చూసి, నీ తేజస్సును చూసి మిమ్మల్ని ఆశ్రయించిన శత్రువులకు, మిమ్మల్ని ఎవరైతే నీ భక్తులైన వారికి శత్రువులు ఉంటారో వారు వెప్పం కొడుకుం, భయమనే జ్వరం కలుగుతుంది మిమ్మల్ని చూసి. మిమ్మల్ని ఆశ్రయించిన భక్తులకుండే శత్రువులను తొలగించేటువంటి వాడు. నీకు శత్రువులు ఎవరు లేరు, నీ భక్తుల యొక్క శత్రువులే శత్రువులు కదా. అలాంటిది నీ భక్తుల శత్రువులను నీ శత్రువులుగా భావించే దయామూర్తివి, బలం కలిగిన వాడివి, దేవతలకు ముందే వెళ్ళి సహాయం చేసేటువంటి కృపావాత్సల్యం కలిగిన వాడవు. విమలా, ఏ దోషమైనా ఉందా నీ దగ్గర? ఒక్క దోషము లేనటువంటి విశుద్ధమైనటువంటి ఘనస్వరూపం, విశుద్ధమైన స్వరూపము, శుద్ధమైన స్వరూపము, ఎలాంటి దోషము లేని నిర్దోష గుణశాలిని అంటున్నవి శాస్త్రములు. నీకు ఏ విధమైన దోషము లేని వాడవు, మత్సలేని వాడవు, ఏ విధమైనటువంటి మాలిన్యము లేనివాడిని, విమలుడవు. కనుక ఓ కృష్ణ తుయిలజాయ్, మీరు నిద్ర లేవాలి, నిద్ర మేల్కొని మాకు దర్శనం ఇవ్వాలి. చెప్పన్న మెనుములై చెవ్వాయి చిరుమురంగుల్,
ఈ మాట అంటూ ఉంటే స్వామి లేవాలనుకున్నారు, కానీ అమ్మవారి సౌందర్యము నీలా ఉత్తుంగ స్థనగిరితటి అమ్మవారి యొక్క ఉన్నతమైనటువంటి వక్షస్థలములో చేరి ఉన్నారు కదా, ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఇంకా కాస్త అమ్మవారికి దగ్గరగా చేరి ఉన్నారట. అప్పుడు అంటున్నది, ఓహో, మీరు అమ్మవారిని పాడాలని కోరుకుంటున్నారా? ఆమె సౌందర్యానికి ఈడుపడ్డారా? ఆమె సౌందర్యంలో వశమై ఉన్నారా? అయితే ఆమె సౌందర్యాన్ని కూడా పాడుతాము అని చెప్పన్న మెనుములై చెవ్వాయి చిరుమరుంగుల్. ఆమెను పొగిడితే నీకు సంతోషమా? అయితే మాకేం అభ్యంతరం లేదు, మిమ్మల్ని పాడుతాము. మీ ప్రియ సతి అయినటువంటి ముద్దుల భార్య అయిన నీళ్లను కూడా పాడుతాము, నీలాదేవిని కూడా పాడతామయ్యా. మాకేమి ఆభిజాత్యము లేదు, మీ ఇరువురిని సేవించుటే కదా మా జీవితానికి ఒక సార్థకత. పిల్లలకు తల్లిదండ్రులను కీర్తించుట తప్ప ఇంకా వేరే సార్థకత ఏముంటున్నది? కనుక ఆవిడని పొగుడుతాం. చెప్పన్న మెనుములై, మంచి బంగారు కలశముల లాంటి ఆమె వక్షస్థలం. ఎంతో ఆర్తిగా మీరు చేరి ఉంటే మీకు సౌకుమార్యాన్నిచ్చి మీ యొక్క ఆనందానికి ఆకారమైనటువంటి అమ్మవారి వక్షస్థలం. అలాగే మీతో చక్కగా మాట్లాడే ఆమె యొక్క దివ్యమైనటువంటి లేతనైనటువంటి ఎర్రని పెదవులు, ఆమె వక్షస్థలము, ఆమె ఎర్రని పెదవులు, చిరుమరుంగుల్, ఆమె యొక్క దివ్యమైన సన్ననైనటువంటి నడుము. ఇవే కదా మిమ్మల్ని ఆకర్షించినవి. మా అమ్మ యొక్క అందము ఎంత గొప్పది! ఆమె వక్షస్థలానికి మీరు వశమైపోయారు, ఆమె మాటకు వశమైపోయారు. ఆమెకున్నటువంటి నడుము సౌందర్యం అనేటువంటి త్యాగబుద్ధి, మీరు తప్ప వేరే ఏదవసరం లేదనగలిగే త్యాగబుద్ధి ఆ నడుము ఉన్నదా లేదా అన్నట్టు చూపెట్టే ఆ నడుమును త్యాగబుద్ధిగా, వైరాగ్యంగా పోలుస్తారు. అలాంటి సౌందర్యమంతా నీ వశమై ఉన్నటువంటి ఆవిడ దివ్య సౌందర్యాన్ని మేము కీర్తిస్తున్నాం. నప్పిన్నై నంగాయ్, అమ్మా నీ యొక్క వక్షస్థల సౌందర్యము చేత, పెదవుల సౌందర్యము చేత, నీ యొక్క జగన సౌందర్యము చేత స్వామిని వశం చేసుకున్నావే, అలాగే నీ సౌందర్యమే మాకు స్వామిని అందిస్తున్నది. ఇది మేము గుర్తించాము. అమ్మ సౌందర్యమే నాన్నగారి ప్రేమను పొందింప చేస్తున్నది కదా, మన జన్మకు కారణమవుతుంది కదా. ఓ నీలా, నీ యొక్క దివ్య సౌందర్యాన్ని కీర్తిస్తున్నాం. హృదయ సౌందర్యము అంటే దయా వాత్సల్యాన్ని తెలియజేస్తున్నది హృదయము. దయా వాత్సల్యం అనేటువంటి హృదయం అమ్మవారికి ఉన్నది. కృపావాత్సల్యాదులు, దయాస్వరూపిణి అమ్మ. ఈ దయ ఎప్పుడు హృదయస్థానములో ఉంటుంది. హృదయస్థానములో ఉన్నటువంటి దయాగుణానికి స్వామి వశమై ఈ లోకాన్ని కాపాడుతున్నాడు. అందుచేత అమ్మవారి యొక్క వక్షస్థలము అని చెబుతున్నారు. షవ్వాయి, ఆమె యొక్క వాక్ వైభవం. అమ్మవారి యొక్క వాక్కు వింటేనే పరమాత్మకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆమె మాట వింటేనే ఆనందం కలుగుతుంది. అంటే వాక్కు భగవానుని యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తున్నది. కనుక ఆ వాక్కు పరమాత్మకు ఎంతో ఇష్టమైంది. కనుక నీ మధురమైన వాక్కుల చేత వశం చేసుకొని మాకు స్వామిని అందించండి. మీ వాక్కులు వినడం మాకు ఎన్నో జన్మలుగా చేసుకున్న పాపములన్నీ నశిస్తున్నాయి. నడుము సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నడుము సన్నని నడుమున్నది అమ్మవారికి. సన్నని నడుము కవులంతా కూడా కీర్తించేదే స్త్రీ సౌందర్యాన్ని. నడుము సౌందర్యము ఉన్నదా లేదా అన్నట్టుగా ఉండేటువంటి నడుమును వర్ణిస్తారు. అలాంటి సన్ననైన నడుము అంటే వైరాగ్యానికి గుర్తుగా, మన ఆత్మకున్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని గుర్తిస్తున్నారు. దానిచేత స్వామి వైరాగ్యంతో స్వామి మనకు వశపడుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైన సౌందర్యాన్ని ఉన్నటువంటి నంగాయి, ఓ పూర్ణురాలా అమ్మ, కేవలం కృష్ణయ్యతో భోగం అనుభవిస్తే సరిపోతుందా? ఈ పిల్లలకు కూడా ఆ భోగాన్ని అనుభవింపచేసి, సుఖభోగాలు అనుభవించేటట్టు పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకొని పరమాత్మ ప్రేమకు పాత్రలను చేయాలి కదా. అప్పుడు కదా పూర్ణత్వం వస్తుంది. కేవలము భర్తను పొందితే మాత్రమే స్త్రీకి పూర్ణత్వం కాదు కదా. మాతృత్వాన్ని పొంది వాళ్లను ప్రయోజకులుగా చేసినప్పుడు పూర్ణత్వం కదా. మరి మేము నీ సన్నిధానానికి వచ్చి నీ ద్వారా స్వామిని, కృష్ణయ్యను పొందాలనుకుంటున్నటువంటి ఈ ఆత్మలకు, ఈ గోపికలకు
నీవు స్వామిని అందించాలి, స్వామి ప్రేమను అందించాలి. నువ్వు ఒక్కదానివే అనుభవించడం తగదు కదా. ఏకం స్వాదు న భుంజీత ఉపనిషత్తు చెప్తున్నది. మధురమైన పదార్థాన్ని ఒక్కరుగా సేవించకూడదు, పదుగురితో కలిసి అనుభవించాలి. ఇది భగవత్తత్వము. అధరం మధురం వదనం మధురం అని కృష్ణయ్యకు మధురాధిపతే రఖిరం మధురం. మధురమైన పదార్థం కదా కృష్ణయ్య, అందరము అనుభవింపయోగ్యమైనటువంటి పదార్థం. కనుక మీరు మా పట్ల దయ చూపెట్టాలి. తిరువే సాక్షాత్తు లక్ష్మి కదమ్మ నువ్వు. లక్ష్మికి ఉన్నటువంటి లక్షణము రామాయణంలో భర్తతో భోగములు అనుభవిస్తున్న సీతమ్మ 13 సంవత్సరాలైనా ఏ రాక్షస సంహారం లేకుండా హాయిగా సుఖభోగాలు అనుభవిస్తూ అరణ్యంలో ఉంటున్నాడు. అమ్మవారి హృదయం ద్రవించినది. రావణుని చెరలో ఉన్నటువంటి ఎంతోమంది మునికన్యకలు, దేవకన్యకలు, మానుష కన్యకలందరినీ హింసిస్తూ ఉన్నాడు. వాళ్ళ దుఃఖాన్ని చూసి అమ్మ తన భర్తతో ఉన్నటువంటి భోగాన్ని వదిలిపెట్టి తనకు తానుగా జైలుకు వెళ్ళింది, రావణుని చెరకు. అప్పుడు ఈయనకు తెలిసొస్తుంది, లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పడుతున్న దుఃఖము తనకు స్త్రీ దూరమైతే అర్థమవుతుందని రామచంద్రస్వామిని ప్రేరేపించి ఆయనను కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేసి రావణ సంహారం చేసి అందరినీ కాపాడింది కదా తల్లి. కనుక ఆ గుణం, ఆ లక్ష్మియే కదా నీవు సాక్షాత్తు మా కళ్ళ ముందర వేంచేసి ఉన్న నీలాదేవి. తిరువే నువ్వు సాక్షాత్తు లక్ష్మి అమ్మ, దయారూపిణివి. కనుక మీరు తుయిలజాయ్, మీరు మేల్కొనాలి అనగానే ఎప్పుడైతే అమ్మవారి యొక్క స్వరూపాన్ని కీర్తించినారో, ఓహో అలాగా వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు అమ్మవారి హృదయానికి ఒక్కసారిగా ద్రవింపచేసింది. అలాగా ఏం కావాలరా మీకు చెప్పండి, నేను ఇప్పిస్తాను అన్నట్టుగా అమ్మవారు కాస్త లేచి అడిగినట్టుగా భావించుకున్నది గోదాదేవి. అప్పుడు చెబుతున్నారు, ఉక్కముం తట్టొళియం తందున్మణాలనై. ఉక్కముం అంటే ఒక విసనకర్ర, ఉక్కముం ఒక విసనకర్ర. ఉక్కపోస్తుంది కదా, ఈ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయనతో పొందుతున్నామనే ఆనందము చేత తెలియని తాపము పెరిగిపోయి చెమట పడుతుంది. కనుక ఈ చెమట పట్టిన దేహంతో మేము భగవంతు సన్నిధానానికి వెళ్ళలేం. కనుక ఈ చెమట పట్టకుండా ఉండడానికి మాకు ఒక విసనకర్ర కావాలి అని అడుగుతున్నది. మీ ద్వారా మేము ఒక విసనకర్రను పొందాలి. దాని తర్వాత తట్టొళియం, మాకు చెమట రాకుండా ఉండడానికి ఒక విసనకర్ర, అలాగే ముఖాన్ని కాస్త కృష్ణునికి అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక చక్కనైనటువంటి అద్దము, మా ముఖాన్ని మాకు చక్కగా చూపించే అద్దం, ఒక అద్దం కూడా ఇవ్వండి. మీరు స్వామి సన్నిధానానికి వెళ్ళాలి కదా, మమ్మల్ని మేము సరి చేసుకొని వెళతాం. అంతేకాదు ఇవి రెండిచ్చి తందున్మణాలనై, మీ బావగారిని కూడా, నీ వల్లభుణ్ణి, నీ బావగారిని, నీ వల్లభుణ్ణి మాకు ఈ 3 వస్తువులు ఇవ్వండి. ఒక విసనకర్ర, ఒక అద్దము, కృష్ణుడు. ఓ అలాగా, వీళ్ళు అడుగుతున్నది ఏదో మామూలు వస్తువులలాగా అనిపించలేదు లోపల ఉన్న నీలాదేవికి. ఇందులో తత్వరహస్యం ఉన్నది, వీళ్ళు గొప్ప విషయాలే అడుగుతున్నారు అని అమ్మవారు తెలుసుకొని, ఎప్పుడు కావాలరా ఇవి అని అడుగుతుంది. ఎప్పుడు కావాలరా? ఇప్పుడే కావాలి, ఇంకా మళ్ళీ విలంబమే అవసరం లేదు. మేము స్వామిని చూడకుండా, స్వామికి మా సౌందర్యాన్ని చూపెట్టకుండా, ఆయన సౌందర్యాన్ని ఆస్వాదించకుండా మేము ఉండలేము. ఒక్క క్షణం కూడా కృష్ణుణ్ణి దర్శించకుండా ఉండలేము. ఇప్పుడే ఎమ్మై మమ్ములను ఇవిచ్చి మమ్మల్ని రక్షించు, లేదంటే మేము ఇక ఈ స్వామి విశ్లేషణాన్ని మేము సహించలేము, భరించలేము అని హృదయం అంతా మెత్తబడిపోయింది ఈ గోపికలందరికీ. మా తాపము తీరేటట్టుగా నీరాట్, స్వామితో మాకు స్నానము చేయించండి. స్వామితో కలిసి మీరే దగ్గరుండి కృష్ణస్వామితో కలిసి ఈ గోపికలకు స్నానం ఆడించండి, అందులో మీ సహాయము కావాలి అని ఈ పాసురంలో తెలియచేశారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.